పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని, అందరూ క్షేమంగా ఉన్నారని, క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, చాలా రోజులైంది కదా మీకు గార్డెన్ను చూపించి, ఇంకా గార్డెన్ను చూపిస్తూ హార్వెస్ట్ చేసుకుందామండి. అంటే కొన్ని సీతాఫలాలు ఉన్నాయి, కొన్ని ఎక్కువ లేవు ఎందుకంటే వర్షం పడుతుంది కదా, హార్వెస్ట్ చేయడానికి కుదరట్లేదు. ఎప్పుడు ఉన్నాయి, ఒకటి అర కోసేసుకుంటున్నాను అనమాట. ఉన్న వరకు కూరగాయలు కోసుకుంటూ గార్డెన్ అప్డేట్ ఇస్తానన్నమాట. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఒకవేళ మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. మనము టమాటో మొక్కలు ఊరి నుంచి వచ్చినాక పెట్టాం కదండి, ఇగోండి అన్నీ కూడా చక్కగా పూత వస్తుంది. ఇంకా కొన్నిటికేమో పిందెలు పడినాయి, ఇప్పుడిప్పుడే పిందెలు పడుతున్నాయి అన్నమాట. ఒకటే వర్షాలు కదండి, మనం ఏమి వీటికి స్ప్రే చేయడానికి కానీ దేనికి కుదరట్లేదు. ఇంకా అన్నీ కూడా భగవాన్ భరోసా అట్లా వదిలేసాను అనమాట గార్డెన్ని. అంటే వదిలేయడం అంటే ఇంకా మనకు అంతకుమించి ఆప్షన్ లేదనుకోండి. నాకు 6-7 మొక్కలే వచ్చినాయి. ఇందులో ఒక రెండు కాడికి పెట్టాను, ఇక్కడ ఒక టబ్లో పెట్టాను, అదొక పాదు. మొత్తానికైతే ఇదిగోండి, ఇదేమో సింగిల్ అనమాట, ఒకటే మొక్క ఉంటే పెట్టాను. ఇది ఎందుకో కొంచెం గ్రోత్ తక్కువే ఉంది. ఇవి మనం నేను అంతకుముందు పెట్టాను బెండ మొక్కలు, స్టార్ బెండ మొక్కలు బాగానే ఉన్నాయి ప్రస్తుతానికైతే. ఇంకా కాపుకి దగ్గరలో ఉన్నాయి అన్నమాట. కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే తెలిసి చేస్తుంటాను అప్పుడప్పుడు. ఇట్లా క్రౌడ్ ఎక్కువైంది అనిపిస్తుంది నాకు. ఒక దాంట్లో 4 పెట్టేశాను. చూద్దాం, కాయలు వస్తాయిలేండి. ఇంకా దగ్గర ఉన్నాయి కనుక ఆకులు ఎక్కువ, ఏదైనా పెయిన్ అట్లా వచ్చే అవకాశం ఉంది. మనం చూసుకుంటూ ఉండాలన్నమాట ఇలా పెట్టినప్పుడు. ఇదిగోండి, ఇవి నాకు లాస్ట్ టైం నవరాత్రుల పూజ అప్పుడు వీడియో తీసాం కదండి, చైతన్య అని చెప్పి అమ్మవారు అభిషేకాలు అవన్నీ తీసాం కదా. తనిచ్చాడు ఈ మొక్క. తన కోరిక ఏంటంటే ఈ మొక్క చూడండి ఎంత అందంగా ఉందో, ఇది అందరికీ చేరాలనేది తన ఇదన్నమాట. నేను ఇంకా సీడ్స్ రాలేదు, వచ్చినాక కలెక్ట్ చేసి ఉంచుతాను. అవి మీకు ఎలా చేరవేస్తాను అనే విషయానికి వస్తే, నేను మా కజిన్కి పంపిస్తానండి. తను ఎలాగో విత్తనాలు సేల్ చేస్తున్నాడు కదా, దానిలోనే బై డిఫాల్ట్ అందరికీ ఒక 2 3 అట్లా వేసేయమని చెప్తాను. అంటే ఇదేం సేల్కి కాదులేండి, అంతే. ఇంత అందమైన మొక్క అందరికీ చేరాలి అనేది తన కోరిక. బట్ నాకు చాలా మంచిగా అనిపించింది. సో ఇది అట్లా చేద్దాము అని అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇది టైర్లో పెట్టాను నేను. ఇవి మిర్చి మొక్కలు మనము పెట్టాం కదండి, అయితే కొన్ని అయితే మాత్రం ఇదిగోండి ఇది ఇట్లాగే అయిపోయింది, ఇది పెరగట్లేదు. అంటే మనం ఇదిగోండి తెల్లదోమ చూసారా, ఇట్లా మొక్క కదిలిస్తుంటే దోమ ఎట్లా ఎగురుతుందో చూడండి. ఇంకేం పెరుగుతుంది అది. కాకపోతే మనం ఏమి నీమ్ ఆయిల్ అన్నా స్ప్రే చేయడానికి కుదరట్లా, ఒకటే వర్షాలు కదా. దాంతో ఇదిగోండి అసలు చూసారా ఎట్లా వచ్చేసినాయో. ఇప్పుడు కొంచెం ఇదిగోండి ఇవన్నీ ఆకులన్నీ అన్నా తీసేస్తాను. కొంచెం వర్షం తగ్గింది ఇవాళ, నీమ్ ఆయిల్ స్ప్రే చేయడానికి చూద్దాం. కాపు వచ్చింది చూసారా, ఫస్ట్ కాపు అన్నమాట. ఇది ఇంకా మొక్క బాగా పెరగలేదు, నేను అక్కడికి టిప్స్ కట్ చేశాను కానీ అయినా వచ్చేసింది. ఇవి చెప్పాను కదండి ఇట్లాగే కాస్తాయి, పొలాల్లో వేసే విత్తనాలు అని చెప్పాను కదా మీకు. కాపు విషయంలో అసలు డౌట్ ఏమి ఉండదు, చక్కగా కాస్తాయి. ఇదిగోండి, ఇది మొక్కలు మిక్స్ అయిపోయినాయి అని చెప్పా కదా నేను. ఇది క్యాప్సికమ్ అనుకుంటా, చూసారా పిందెలు పడినాయి, ఇటు సైడ్ది రైట్ సైడ్ది. క్యాప్సికమ్ కూడా బాగానే, అంటే మెయిన్ ప్రాబ్లము ఇదే పెయిన్. ఆ పెయిన్ని ముందు అర్జెంటుగా అరికట్టాలి, లేకపోతే పాపం మొక్కలు ఇదైపోతుంది. నీమ్ ఆయిలే స్ప్రే చేస్తాను. ప్లస్ ఇంకొకటి అండి, తను ఒకటి కషాయం ఏదో చేశాడంట, పంపిస్తానన్నాడు. నేను దానికోసం అయితే మాత్రం ఈగర్లీ వెయిటింగ్. పెయిన్కి, తెల్లదోమ ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి అని చెప్పాడు. ఇంకా బలానికి చేసేది కూడా ఒక కషాయం ఏదో చేశారంట. ఈ 2 వస్తే కనుక చూద్దాం వాటి తర్వాత ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అని. ఇంకా మన వంగ మొక్కలకి అక్కడ ఒక 4 అక్కడ ఒక 4 కాయలు ఉన్నాయండి, కోసుకుందాము.
ఇవి ఎప్పుడు కాస్తాయా అని చూస్తున్నాను ఇంకా నేను. అంటే ప్రస్తుతం అయితే మన వరకే సరిపోయేటట్టు ఉన్నాయి. పంచడానికి ఎప్పుడు వస్తాయా అనేది నా ఆశ. అసలు మనం వంకాయలు కోసినప్పుడల్లా 2 కేజీలు కోసేవాళ్ళం. టమాటోలు, వంకాయలు అలాంటివి కాయలే లేకుండా పోయినాయి. ఏదైనా అంతేనండి, మనం పట్టించుకుని చేస్తేనే, చిన్నపిల్లలు చంటి పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకుంటేనే మిద్దె తోటలో కాపు కానీ ఏదైనా మనం ఆశించినట్టుగా ఉంటుంది. ఇదిగోండి, ఈ మొక్క ఇంకా అనవసరం అనమాట, ఇక్కడ పాట్లో వేస్ట్ తీసి. వర్షాలకి పాపం బంతి మొక్క కూడా చూడండి ఎట్లా అయిపోయిందో. ఇదిగోండి, మనము పైకి రాక, నాకు బాగలేదు కదా, సో నేను సరిగ్గా రాక పైకి మొత్తం మిర్చి మొక్క అంతా కూడా పాడైపోయింది. అంటే ఇప్పుడు దీన్ని ట్రిమ్ చేస్తే మళ్ళీ చిగుర్లు వస్తాయి, కానీ నా దగ్గర నారు ఉందండి ఇంకా. నేను అందుకని చెప్పి దీన్ని అయితే ఏం ట్రిమ్ చేయట్లేదు, తీసేస్తున్నాను, పాట్ ఖాళీ చేసేస్తున్నాను. దీన్నే బతులాడుతూ కూర్చునే కంటే అది బెస్ట్. అసలు కాయలు ఎంత బాగున్నాయో చూడండి, ఆర్టిఫిషియల్ కాయలే ఎర్రగా పండి. నేను ఇది ఇక్కడ ఇట్లా నిచ్చెనలాగా అల్లాను కదండి, ఇది దేనికోసం అల్లాను అంటే, ఇక్కడ మార్నింగ్ గ్లోరీ ప్లాంట్ ఉంది నా దగ్గర, అది దీనికి ఎక్కిద్దామనండి. ఇది చక్కగా ఇట్లా మొత్తం అంతా వస్తే, ఆ పువ్వులు పూస్తే ఎంత అందంగా ఉంటుందో కదా. ఓకే, దానికోసం అది ఎక్కిద్దాము అని ఇక్కడ కట్టాను. దీన్ని నెమ్మదిగా దీనికి ఎక్కేటట్టు అరేంజ్ చేయాలి ముందైతే. ఊరికే పెరిగిపోతుందండి మొక్క మార్నింగ్ గ్లోరీ అయితే బీభత్సంగా. ఇది సొరపాదు మనం పాలినేట్ చేసుకోవాలండి. ఇట్లాగూ హ్యాండ్ పాలినేట్ చేసుకుంటే ఏంటంటే పిందెలు అనేవి, వచ్చిన పిందెలు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. ఇవి నాకు చాలా పిందెలు డ్యామేజ్ అయిపోయినాయి. ఇది బోగన్విల్లా ప్లాంట్ ఉంది కదండి, దీని మీదకి ఎక్కింది అనమాట మొన్నటి వరకు. దీని నుంచి మొత్తం డిటాచ్ చేసి నేను అంతా అక్కడ పందిరిలాగా అల్లి దానికి ఎక్కించాను ఇప్పుడే. సో అవన్నీ దానికి తీగలు ముళ్ళవి ఉంటాయి కదండి, లేత పిందెలు రుద్దుకుని మొత్తం పిందెలన్నీ డ్యామేజ్ అయిపోయినాయి అనమాట. మనకు ఉన్నదే కదండి పాత జాతికి చెందిన మొక్కలు, మనం ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళవు, వాటికి ఎక్కడికి దోస్తే అక్కడికి వెళ్తాయి అనమాట. నేను చక్కగా ఈ రైలింగ్ అంతా ఎక్కించా. అవిను అట్లా. ఇక్కడ ఒక కాయ ఉంది, కోద్దాము. అసలు అంటే మనం వంకాయలు టమాటాలు కోసినప్పుడు ఒక ఆనందం, ఈ పాత జాతికి చెందిన మొక్కలు ఏంటో అదొక రకమైన అచీవ్మెంట్ లాగా అనిపిస్తుంది అనమాట. మిద్దె పైన సొరకాయలు ఇవి కాస్తుంటే చూడండి, సైజు కూడా కాయ సైజు. ఇక్కడ ఇంకొకటి ఉంది, అది కొంచెం మనకి టైం పడుతుందిలేండి. ఇది కూడా సేమ్ ప్రాబ్లం, ఆ ముళ్ళన్నీ తగిలిపోయి మొత్తం పిందె షేప్ అంతా మారిపోయింది. బట్ అది పెరుగుతుందిలేండి బాగానే. చాలా పిందెలు అనమాట, అసలు ఎన్ని పిందెలు వేస్ట్ అయిపోయినాయో దీని మూలంగా. ఇది కూడా నేను తీసేస్తున్నాను. కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ మనం ప్రశాంతంగా నేను కూర్చుని కోసుకుంటాను, ఎందుకంటే ఎక్కువసేపు నిలబడే పని లేకుండా. మన మిర్చి తోట ఖాళీ అయిపోయింది, అంటే ఈ ప్లేస్ అంతా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏం పెడదాము అని ఆలోచిస్తున్నాను నేను. యాక్చువల్గా టమాటో నారు నా దగ్గర లేకుండా అయిపోయింది. నాకు చక్కగా ఇది మొత్తం టమాటో మొక్కలు పెట్టాలి అని కోరిక అనమాట. అంటే బాగా వస్తాయి కదండి చక్కగా. ఇదిగోండి కాయలు చూసారు ఎట్లున్నాయో. మొత్తం అన్నీ కోసుకోవాలి ఇప్పుడు కూర్చుని. నేను పండు మిర్చి తోట ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను మొన్న, చాలా కాయలు వస్తాయి, చాలా బాగుంది అనమాట. అల్ల పచ్చడి పట్టాను అనమాట, పండు మిర్చితోటి అల్ల పచ్చడి చాలా బాగుంది. అమ్మాళ్ళు పచ్చిమిర్చితో పట్టేవాళ్ళు యాక్చువల్గా. నేను మన దగ్గర పండు మిర్చి ఎక్కువ ఉంది అని నేను పండు మిర్చితో పట్టాను, చాలా బాగుంది. మీకు చూపిస్తాను ఇప్పుడు, మళ్ళీ ఉన్నాయి కదా వీటితోటి మళ్ళీ చేసి చూపిస్తా. ఇదిగోండి, ఇది కూడా అదే మొక్క, ఇందాక చూపించాను కదా అదే మొక్క, కాకపోతే ఇది పాట్లో ఉంది. అది టైర్లో ఉండటంతో చక్కగా బాగా ఇట్లా స్ప్రెడ్ అయ్యింది. ఇది పాట్లో ఉంది కదండి, కొంచెం చిన్నగా పెరిగింది. గింజలు మధ్యలో వర్షం అప్పుడు నేను కలెక్ట్ చేయడానికి కుదరలేదు, అన్నీ రాలిపోయినాయి చాలా. మనకి ఇక్కడ అసలే ఇరుకిరుగ్గా ఉంది. ఇక్కడ దీంట్లో కాకర మొక్క మొలిసింది, అది మొలవటం, దాంతో అల్లేయటం అంతా అయిపోయింది అనమాట.
ఈ బీరపాదు దీన్ని డామినేట్ చేసేస్తుంది కాకరపాదు. ఇక్కడ ఒక 2 కాయలు ఉన్నాయి, కోద్దాము. సైజు అంత బాగా రాలేదనే చెప్పచ్చు, ఎందుకంటే మనం ఈ మధ్య ఏమి దీనికి పోషకాలు ఏమి ఇవ్వట్లేదు కదా. ఏముందండి, ఇవి కొంచెం మట్టిలో పెరిగే మొక్కలు కదా, మనకేంటంటే ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారి ఇస్తూ ఉండాలన్నమాట, ఏదో ఒకటి వేస్తూ ఉండాలి. అదే నెలలో ఉన్న మొక్కలు అనుకోండి, వాటికి మనం 20 డేస్కి, ఇప్పుడు రైతులు అట్లా ఫ్రీక్వెంట్గా మనలాగా ఏమి వారానికి 10 రోజులకి ఏమి ఇవ్వరు, నెలకి 1.5 మంత్కి అట్లా ఇస్తారు తప్పించి మనలాగా ఏమీ ఇవ్వరు. కాకపోతే మనకి ఏంటంటే పాట్లో ఉన్న మట్టి కనుక కొంచెమే మట్టిలో మనకి ఎక్కువ కాపు రావాలి అనే ఆశతోటి మనం ఇస్తూ ఉంటాం. అట్లాగే ప్రస్తుతం అయితే ఇంక ఈ 2 కాయలే ఉన్నాయండి, పిందెలు ఉన్నాయి. కొత్తిమీర నేను మీకు చెప్పానండి లాస్ట్ టైం కూడా, బట్ ఒక వీడియో చూసిన వాళ్ళు ఇంకొక వీడియో చూడరు, ప్లస్ కొత్త వాళ్ళు కూడా చూస్తుంటారు కనుక మళ్ళీ చెప్తున్నాను. నేను ఈసారి ఏం చేశానంటే, ఇది కేవలం ఎవరైతే రావట్లేదు పడిపోతుంది అని కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమేనండి. చుట్టూ ప్లేస్ వదిలేసాను నేను, చుట్టూ ప్లేస్ వదిలేసి మధ్యలో మాత్రం ఇట్లా వేసుకున్న గింజలు. వాటరింగ్ చేసేటప్పుడు ఏంటంటే, అంటే మనం పోయికోకుండా ఎవరైనా పనులు పోసినా కానీ, మెయిడ్స్ అట్లా పోసినా కానీ ఈ చుట్టూతో పోయమన్నాం అనుకోండి, ఇంక ఇది పడిపోతుంది అనే టెన్షన్ ఉండదు మనకి. మనం పోస్తే ఎటు జాగ్రత్తగానే పోసుకుంటాం కదా. ఇదిగోండి, ఇదేమో ఇట్లా లైన్ల పద్ధతిలో వేసాను నేను. నాకు ఈ పొన్నగంట ఆకుతోటి వచ్చింది బాధ. ఇట్లా లైన్ల పద్ధతిలో వేసాను అనమాట. లైన్ల పద్ధతిలో వేసుకున్నా కానీ మనం ఈ లైన్స్లో చిన్నగా వాటరింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చుట్టూ కూడా గ్యాప్ వదిలేసాను అనమాట. ఏంటంటే ఇవి మనం స్టార్టింగ్లో చేసేటప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేసామనుకోండి, అది మనకి ఒక వన్స్ అది సక్సెస్ఫుల్గా వచ్చిందంటే ఎంకరేజ్మెంట్, ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. మనకి చక్కగా వచ్చింది, మళ్ళీ చేద్దాము అనేది. ఇదిగోండి, చూసారా ఎట్లా వచ్చిందో కొత్తిమీర. నాకైతే కొత్తిమీర ఎక్కడ చూసినా అంటే నేను అంతే వేస్తాను అనమాట. వాడకం ఎక్కువ ఉంటుంది కనుక ఎక్కువ వేస్తాను నేను. ఒకటే ప్లేస్లో మనము ఏదో ఒక 2 పాట్స్లో వేసేసి ఊరుకోవడం కాదు, ఎన్ని చోట్ల ఉంటుందో చూపిస్తూ ఉండండి ఒకసారి. ఇదిగోండి, ఇక్కడ అక్కడ అని లేదు, ఎక్కడ మొక్క పాట్లో కొంచెం మట్టి పక్కన ఖాళీ ఉంది అంటే అక్కడ వేసేస్తూ ఉంటాను. అట్లాగే ఇదిగోండి, ఇది టొమాటో మొక్క చుట్టూతా వేసాను. ఇట్లా మనము ప్లేస్ లేదు అని అనుకోకుండా, అంటే కొంచెమే ప్లేస్ ఉంది పాట్స్ లేవు అని అనుకోకుండా, చక్కగా మనం ఒక మొక్క అంటే టొమాటో మొక్కకి ఇది వేసినందువల్ల నష్టమేమి ఉండదు. చుట్టూతో వేసుకున్నాం కదా, మళ్ళీ తీసినప్పుడు మనం ఆబ్వియస్లీ మట్టి కదిలిస్తాం కూడా. దానివల్ల ఏంటంటే 2 రకాలుగా ఉపయోగం అనమాట. చక్కగా ఎప్పటికప్పుడు మట్టిని మనం కదిలించినట్టు అవుతుంది, మనకి ఈ కొత్తిమీర కూడా ఎప్పటికప్పుడు కొనే పని లేకుండా సరిపోతుంది అనమాట. ఎందుకంటే మన వాడకం ఎక్కువ ఉంటుంది. నేను గ్రీన్ చట్నీ ఇవి చేస్తుంటాను ఫ్రీక్వెంట్గా, అందుకని నాకు వాడకం చాలా ఎక్కువ. ఇక్కడ మనకు కొంచెం చుక్కకూర ఉందండి, కోద్దాము. నేను అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ చుక్కకూర ఇవి ఎవరికి ఇవ్వడానికి ఏమీ సరిపోయేంతగా లేదు, మనకు వరకే ఉంది. కింద పెట్టాను కదండి మొన్న, చక్కగా అవి మొలిసినాయి, బాగుంది అంతా కూడా. వర్షానికి డ్యామేజ్ అవుతుందేమో అనుకున్నా కానీ బాగుంది. మెయిన్ ఏంటంటే టవర్ గార్డెన్లో ఉన్నన్ని రోజులు ఆకుకూరలు బాగున్నాయండి, అసలు ఏ సమస్య లేదు. ఆ టవర్ గార్డెన్ కొంచెం మళ్ళీ దాన్ని సెట్ చేయాలన్నమాట. అంటే మట్టి అంతా కొంచెం టైట్గా అయినట్టు అయిపోయింది, ఒకసారి ఆ మట్టి తీసేసి మళ్ళీ పోసుకుంటే సరిపోద్ది. చూడండి అసలు పచ్చి తినేటట్టుగా ఉన్నాయి కదా చక్కగా. ఈ క్యాప్సికమ్ మొక్క చూడండి ఎట్లా ఉందో, వంక టింకర్గా పెరిగింది. దీనికి కాయలు కూడా అంటే వీటిని కాయలు అంటారేమో, ఏ భాషలో అనాలి కాయలని. కోద్దాము, దేనికో దాంట్లో వేసేసుకోవచ్చు. ఇంక ఇది కూడా తీసేస్తానండి మొక్క. ఈ గ్రో బ్యాగ్స్ అన్నీ కూడా సెట్ చేయాలి. ఈ ప్లేస్ అంతా ఒక రకంగా వేస్టే చేస్తున్నాను నేను. మొత్తం అంతా సెట్ చేసుకుంటే మళ్ళీ ఏదైనా బీన్స్ కానీ ఇట్లా వేయాలి. ఇదిగోండి ప్యాషన్ ఫ్రూట్లు మనం లాస్ట్ టైం కూడా హార్వెస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ కూడా చక్కగా కాసినాయి. అక్కడ అన్నీ ఉన్నాయి కాయలు ఇంకా. అయితే చాలామంది కంప్లైంట్ ఏంటంటే, మాకు ప్యాషన్ ఫ్రూట్ పెట్టాం, పువ్వులే వస్తున్నాయండి, కాయలు రావట్లేదు అంటున్నారు. ప్యాషన్ ఫ్రూట్కి చెందిన జాతి
మన కృష్ణకమలం అంటారు కదండి, అది కూడా ప్యాషన్ ఫ్రూట్కి చెందిన జాతే. మేబీ అది అయి ఉండొచ్చేమో మీరు పెట్టిన మొక్క, అందుకనే కాపు రావట్లేదేమో. నాకైతే వన్స్ ఫస్ట్ పూత వచ్చినప్పుడే కాపు నిలిచిందండి. మరి నేను అంతకుమించి దీని గురించి నాకు బాగా విపరీతమైన నాలెడ్జ్ ఉందని నేను చెప్పను. నేను ఇదిగోని చూసారా కొత్తిమీర ఇట్లా ఎక్కడంటే అక్కడ వేస్తూ ఉంటాను నేను. అట్లాగే వస్తాను, పైకి వస్తా ఒక బౌల్లో వేసుకొచ్చుకుంటా కసిని. ఇంకా అవి ఎక్కడంటే అక్కడ తొట్లలో తవ్వేసి వేస్తూ ఉంటాను అనమాట. ఇదిగోండి స్వీట్ లెమన్స్ ఉన్నాయి, కోద్దాము. అన్నిటికంటే బెస్ట్ హార్వెస్ట్ అండి ఇదైతే మాత్రం. ఎప్పుడూ ఉంటాయి, ఈ రోజు ఆ రోజు అని లేదనమాట. ఈ టేబుల్ లెమన్ కూడా బాగా కాస్తాయి చెట్టు. మనము అంటే ప్లేస్ ఉన్న వాళ్ళు నేలలో పెట్టుకోవచ్చు హ్యాపీగా, అంత బాగా కాస్తాయి. చిన్న మొక్కకే ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఈ మొక్క ఎందుకో పెరగట్లేదు. మళ్ళీ అన్నిటికీ ఇచ్చినట్టే దీనికి పోషకాలు ఇస్తాను, అన్నిటికీ వేసినట్టే ఎరువేస్తాను, కానీ అది గోతులో ఉన్నట్టే ఉంటుంది. ఇదిగోండి మన జంబో వంకాయ కాసింది, కాకపోతే పాట్లో కదండి, ఇంతకంటే పెద్ద సైజు రాదేమో. మరి కోసేస్తున్నాను మళ్ళీ ముదిరిపోద్దేమో అని. ఇప్పుడు ఇంకొకటి ఉందన్నమాట. ఇదేంటో ఒకటే కాస్తాయి అండి. ఇది మనము వర్షాలు పడుతున్నాయి కదండి, ఏమీ స్ప్రే చేయట్లేదు. చూసారా పురుగు వచ్చింది మొత్తం. ఇది క్యాలీఫ్లవర్ అంతా తినేసింది. ఇంకా మనం ఇది ఉంచడం వేస్ట్ అనమాట. వన్స్ ఇది డ్యామేజ్ అయిపోయినాక ఇంకా మనకేం ఇది పెరుగుతుంది అనే ఆశ ఏం పెట్టుకునే పనే లేదు. ఇది తీసేస్తున్నా నేను. కనీసం పక్క మొక్కకి పురుగు ఎక్కకుండా ఉంటుంది. తీసేసి మనం దూరంగా కవర్లో వేసి పడేసేయడమే. ఇంకా చాలామంది ఫేస్ చేస్తుండొచ్చు ఈ ప్రాబ్లము. ఎందుకంటే కంటిన్యూస్గా వర్షాలు పడుతుంటే మనం ఏ స్ప్రే చేయలేము. అలాగే పైకి వచ్చి చూసే పరిస్థితి కూడా లేదనమాట. లేదు అంటే ఎర్లీ మార్నింగ్ ఆర్ లేట్ ఈవినింగ్ చూసుకుంటే ఏదైనా పురుగు ఉంటే కనుక మనకు కనిపిస్తుంది. మిగిలిన మొక్కలు అయితే ఇట్లా ఉన్నాయండి మనం పెట్టినవి. అవైనా మరి ఏమొస్తాయో నాకు డౌటే. ఈ క్యాబేజీ క్యాలీఫ్లవర్కి చాలా ఎక్కువ పెస్ట్ వస్తుంది. ఇది పొన్నగంట కొంచెం కోద్దాము. ఈ కొంచెమే ఉందిలేండి, అది కోస్తూనే ఉంటాను నేనైతే పద్దాకా. అది అట్లా వస్తూనే ఉంటుంది. నేను మొత్తం నాకైతే అనిపిస్తుంటుంది ఒక్కోసారి ఈ పాట్స్ అన్నీ మట్టి అంతా కింద గుమ్మరిచ్చేసి అందులో ఉన్న అసలు ఎక్కడ వేర్లు కానీ ఏదైనా చిన్న ముక్క కానీ మొత్తం ఏరి చేద్దాం అనిపిస్తుంటుంది. కాకపోతే అది అయ్యే పని కాదనుకోండి. ఎందుకంటే మనం ఇంటెన్షనల్గా పెట్టిన దాంట్లోనే నేను ఒక 2-3 పాట్స్లో పెట్టా. అదే ఎక్కువ అనుకుంటే మళ్ళీ ఇది మొత్తం మిద్దె తోట అంతా ఆక్రమించేసింది. ఇది ఎవరు పెట్టుకున్నా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎక్కడంటే అక్కడికి రానివ్వమాకండి. స్టార్టింగ్లోనే దాన్ని అరకట్టేయండి. ఇవిగోండి కాస్మోస్ పెట్టాను నేను. అంటే ఇవి కూడా చైతన్యనే ఇచ్చాడు. ఇవి పెద్ద చెట్లు అయిపోయినాయి కదా, కొయ్యడానికి కూడా ప్రాబ్లమే అవుతుంది. కాకపోతే చక్కగా మరి మీకు తెలుస్తుందో లేదో కానీ అటు సైడ్ నుంచి దూరం నుంచి చక్కగా కళ్ళిప్పు నేను తర్వాత కట్ చేసి నాకు చూపిస్తాను నేను దగ్గరికి. ఇక్కడ ఒకటి ఉంది. ఇంక ఇదైతే అసలు చేతిలోకి ఊడొస్తుందేమో అన్నట్టుంది, పండిపోయింది. తొడుము కూడా రాలేదన్నమాట, చక్కగా పండింది. దగ్గర చూపిస్తా. అయ్యయ్యో ఇదైతే అసలు మొత్తం బ్రేక్ కూడా అయిపోయింది. ఒక్క నిమిషం అమ్మో. నిన్న సాయంత్రం కూడా ఇంకా పండుతుంది కదా రేపు కోద్దాం అనుకున్నా. కరెక్ట్గా మొత్తం చూడండి ఎట్లా అయిపోయింది. సూపర్. మొక్కలు అయితే మాత్రం చాలా అంటే మెయింటెనెన్స్ లేదండి ఈ మధ్య. వర్షాలు ఒకటి, రెండోది నాకు బాగాలేదు కదా, సో పట్టించుకోక మొత్తం అంతా గజిబిజి గందరగోళంలాగా ఏవేవో అల్లేసుకుని అంతా ఆగమాగం అయిపోయింది. ఇక్కడైతే ఒక జంబో వంకాయ వచ్చింది కానీ ముదిరిపోయింది. ఇంక ఇప్పుడు అది కోసినా మనకి వేస్ట్ అనమాట. అలా ఉంచేద్దాం, విత్తనాలకైనా ఉంటుంది కనీసం. చూడండి అసలు ఈ గోంగూర చెట్టు ఎట్లా పెరిగిపోయిందో. దానికే ఇక్కడ చిక్కుడు మొక్క లాస్ట్ టైం ఉంది కదా, అదే పడి మొలిసిందనమాట.
ఇవన్నీ కొంచెం అటు కట్టించటము చేయాలండి. ఇంకా నెమ్మదిగా రోజు ఒక పని కాడికి చేయాలి, లేకపోతే లాభం లేదు. తోట మొత్తం నాశనం అయిపోయేటట్టుంది. ఇక్కడ వంగ మొక్కలు పెట్టాను, వీటికి కూడా నీడ వచ్చేసి కాయలు ఏదో కాస్తున్నాయి అన్న పేరుకి కాస్తున్నాయి. లేదు అంటే నేలకి ఉన్న చెట్లో కనీసం ఒక్కొక్క చెట్టుకి 1/2 kg కాయలు కాయాలి నేల మీద పెడితే కనుక. చూస్తున్నారండి, అసలు అన్నీ బాగా ఇట్లా ఈ చెట్లు నీడ అయిపోయి మనకి కాపు అనేది లేకుండా అయిపోయింది. ఇదిగోండి బెండ మొక్కలు కూడా అన్నీ నీడకి ఏంటంటే చూడండి కాపు లేదు, అసలు తీసేయాలి. మొత్తం తీసేసి కనీసం ఇక్కడ ఆకుకూరలు వేయడం అనే చేస్తాను. ఆకుకూరలకైతే అంత ఎండ అవసరం ఉండదు కనుక ఈ ప్లేస్ని వేస్ట్ అవ్వకుండా చూడాలి. ఈ టమాటో మొక్కలు కూడా నేను ఎంత ఆశపడ్డానో ఇక్కడ పెట్టినప్పుడు. నేల మీద పెడుతున్నా కదా, బాగా ఇరుగ్గా చేస్తుందబ్బా మనకి అనుకున్నా. కాకపోతే ఇవి బెండ మొక్కలు నీడ దానికి కూడా అంత ఎఫెక్ట్ అవుతుందని అనుకోలేదు. ఇక్కడ చూసారా అండి, వంగ మొక్క ఉంది కానీ సేమ్ ప్రాబ్లం నీడ. ఇది నేను విత్తనం కోసం అని వదిలేసాను, ముదిరిపోయింది ఎలాగో. ఇంకా అందుకని విత్తనం కోసం అని వదిలేసేస్తే మనకి ఏంటంటే ఎత్తుక్కునే పని ఉండదు మళ్ళీ నెక్స్ట్ సీజన్కి. ఇవ్వండి ఈరోజు మనం కోసిన కూరగాయలు. అంటే హార్వెస్ట్ అంటే ఈ మధ్య కాలంలో ఇదే పెద్ద హార్వెస్ట్ అని చెప్పచ్చు. అంటే మనం పట్టించుకుంటేనేనండి ఏదైనా కానీ. కాకపోతే నాకు ఆకుకూరలకైతే మాత్రం ఈరోజు ఆ రోజు అని లేదండి. నేను మిద్దె తోట స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇవాల్టి వరకు ఒక్కరోజు కూడా నేను ఆకుకూర అనేది అయితే మాత్రం కొనలేదండి. అదైతే మాత్రం 100% చక్కగా మన తోటలో మిద్దె తోటలో ఆకుకూరలే మేము తింటున్నాము, ఇంకెవరికన్నా ఇస్తున్నాను కూడా. మరి మీరు కూడా ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేయాలని నా ఆశయం అనలేండి, విష్ చేస్తున్నాను. ఎందుకంటే అది మనం చెప్తే వచ్చేది కాదండి. ఒక్కసారి మీరు ప్రాక్టికల్గా స్టార్ట్ చేయండి. కొంచెం ప్లేస్ ఉన్న చిన్న బాల్కనీ అయినా కానీ కొంచెం కొత్తిమీర పోయడం, మెంతికూర పోయడం, ఇట్లా ఏదో ఒక దాంతో స్టార్ట్ చేయండి. చేసి ఆ ఆనందాన్ని మీరు కూడా పొందండి. మరి చాలామంది కంప్లైంట్ కూడా చేశారు, కొంచెం రెస్ట్ తీసుకోండి, ఎందుకు వీడియోలు చేస్తున్నారు అని చెప్పి. కాకపోతే నాకైతే మాత్రం అట్లా మరీ అట్లా పడుకుని ఉంటే ఇంకా నాకేదో అయిపోయిందేమో అన్న అది ఎక్కువైపోతుంది అనమాట. అందుకే నెమ్మదిగా, అంటే నాకు తెలుసు కదా, నేను స్ట్రెస్ తీసుకోకుండా కొంచెం నెమ్మదిగా నా రొటీన్ అయితే మాత్రం స్టార్ట్ చేశానండి. తిట్టమాకండి, నన్ను నేను జాగ్రత్తగానే చూసుకుంటున్నాను. అదండి మరి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి అందరం ఆరోగ్యంగా ఉందాం, మొక్కలు పెంచుదాం, పెంచేలాగా చేద్దాం, పిల్లల్ని ప్రేమిద్దాం, పెద్దల్ని గౌరవిద్దాం, అలాగే మూగజీవులకి ఆహారాన్ని అందిద్దాం, మాస్క్ని మర్చిపోకుండా ధరించి సేఫ్గా ఉందాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ